ట్విట్టర్ ఖాతాలో నంబర్ 1 పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించడం జరిగింది. ట్విట్టర్ వేదికగా అనేక ప్రజా సమస్యల మీద స్పందిస్తూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయడం జరిగింది. ట్విట్టర్లోనే కాదు, ప్రజాక్షేత్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున పోరాటం చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా అనేక సమస్యల మీద ఆయన ట్విట్టర్ ఖాతాని మీరు గమనిస్తే ఇప్పటి వరకు ఏ రోజు సినిమాలకు సంబంధించిన విషయాలను పెట్టడం జరగలేదు. కేవలం రాజకీయపరమైన ప్రజలకు ఏది చేస్తే మంచిగా ఉంటుంది, ఏ సమస్య ప్రభుత్వాలకు తెలియజేస్తే బాగుంటుంది, ప్రజలకు సమస్యల్ని పరిష్కరించి ప్రభుత్వాలకి ప్రజా సమస్యల్ని వివరించి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుందనే అంశాల మీద ఇప్పటి వరకు ఆయన పోరాటం చేయడం జరిగింది. దీన్ని గుర్తించిన ట్విట్టర్ దాదాపుగా ఇండియాలోనే నంబర్ 1 పొలిటీషియన్గా ఆయనను గుర్తించడం అయితే